ఒక చిన్న స్టోరీ చెప్తాను. సరిహద్దు దగ్గర ఒక ముసలాయన ఉండేవాడు. అతని దగ్గర ఒక గుర్రం ఉంది. ఒకరోజు ఆ గుర్రం వెళ్ళిపోతుంది. అయితే చుట్టుపక్కన వాళ్ళందరూ వచ్చి "నీ దగ్గరున్న ఒక గుర్రం వెళ్ళిపోయింది. నువ్వెలా ఉంటావు?" అని అంటే ఆ ముసలాయన నవ్వుతూ ఇది మంచికైనా అవ్వచ్చు, చెడుకైనా అవ్వచ్చు అనుకుంటాడు. చాలా రోజుల తర్వాత పోయిన ఒక గుర్రము చాలా గుర్రాలతో తిరిగి వస్తుంది. అయితే అప్పుడు అందరూ వచ్చి "నీకు ఒక గుర్రం పోయిందనుకుంటే చాలా గుర్రాలు వచ్చాయి" అని సంతోషం వ్యక్తపరుస్తారు. అయితే అందుకు ఆ ముసలాయన ఇది మంచికైనా అవ్వచ్చు, చెడుకైనా అవ్వచ్చు అని అంటాడు. తర్వాత ఈ చాలా గుర్రాల్ని వాళ్ళ కొడుకు మచ్చిక చేసుకోవడంలో కాలు విరిగిపోతుంది. అయితే మళ్ళీ చుట్టుపక్కన వాళ్ళందరూ వచ్చి ఇది అయ్యో ఇలా కాలు విరిగిపోయిందని జాలి చూపిస్తారు. అయితే మళ్ళీ ముసలాయన ఏమంటాడంటే ఇది మంచికైనా అవ్వచ్చు, చెడుకైనా అవ్వచ్చు అంటారు. వాళ్ళ ఉన్న ప్రాంతంలో ఒక యుద్ధం వస్తుంది. అయితే కాలు విరగడంతో వాళ్ళ కొడుకుని వదిలేస్తారనమాట. మళ్ళీ ఉన్న వాళ్ళందరూ వచ్చి మంచిదైంది మీ కొడుకుని వదిలేస్తారు అని చెప్తే ఇది మంచికైనా అవ్వచ్చు, చెడుకైనా అవ్వచ్చు అంటాడు. అయితే అందరూ ఏంటి ఏ సిచ్యువేషన్ జరిగా ఏంటి ఏది మంచికైనా అవ్వచ్చు, చెడుకైనా అవ్వచ్చు అని ఎందుకు అంటున్నావు అని అంటే ఇది టైంని బట్టి ఏ సిచ్యువేషన్ అయినా మంచిది కాస్త చెడుగా అవుతుంది, చెడు కాస్త మంచిగా అవుతుంది. సో మనం అనేది ఎప్పుడు స్టేబుల్గా ఉండాలి అని చెప్తాడు.